సో ఇవాళ మనము శ్రీమద్ భగవద్గీతలో 10వ చాప్టర్లో 34 శ్లోక విన్నాము. భగవంతుడు ఏమంటున్నాడు, మృత్యు సర్వహరశ్చహం ఉద్భవశ్చ భవిష్యతం. నేనే మృత్యువుని అండ్ భవిష్యత్తులో ఏదైతే ఉద్భవించవలసి ఉందో దానికి కూడా మూలం నేనే అని చెప్తున్నాడు భగవంతుడు. ఎప్పుడైనా భగవంతుడు ఇట్లా మాట్లాడినప్పుడు ఒక బద్ధజీవి కంపించిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే జీవి బద్ధమైందంటే దానికి భయంతోనూ, బాధతోనూ, దుఃఖంతోనూ, సుఖంతోనూ వీటితో బద్ధమై ఉంది. మృత్యువు నేను అని భగవంతుడు అనగానే జీవి కంపించే అవకాశం ఉంది. సో ఈ రకంగా భగవంతుడు భగవాను వాచ చెప్పిన భగవద్గీతలో స్వామి మృత్యువు నేనే అంటున్నాడు, ఉద్భవించే మూల కారణం నేనే అంటున్నాడు. అంటే ఏంటి అని మనకి అర్థం చేపించే ఒక భక్త భాగవతం ఉండాలి. అట్లా అర్థం చేపించి ఏ రకంగా మన జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా మన భక్తిలో స్థిరంగా ఉండగలగాలి. అంటే భక్తిని తత్వంలో అర్థం చేసుకోవాలి. ఉట్టి మైండ్తో అర్థం చేసుకొని భక్తి నాకు బాగుందనిపిస్తే భక్తి చేస్తా, బాగాలేదనిపిస్తే వదిలేస్తాను, ఇష్టమైతే చేస్తాను, కష్టమైతే వదిలేస్తాను అంటే అదంతా ఆ భక్తి అంతా ఈ భౌతికమైన మనస్సు నుండి వచ్చే భక్తి అన్నమాట. కానీ భక్తి చాలా కాలం నిలవాలి, నిజమైన భక్తి కావాలి, నాకు భగవంతు పాదాల చెంత అంటే ఒక భక్త భాగవత శ్రీ గురువు సంధిని శక్తి రూపం శ్రీ గురువు ఏం చెప్తున్నారు, ఈ భగవాను వాచ గురించి, భక్తి గురించి ఏం చెప్తున్నారు అని గురుముఖ పద్మవాక్య ఏదైతే వచ్చిందో తదనుగుణంగా భక్తి చేస్తున్నప్పుడు అప్పుడు బద్ధజీవి ఏమి జరిగిన భక్తిలో చలించకుండా ఉండే స్థిరత్వం, ఆ శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తిని ఇస్తుంది సంధిని శక్తి. శ్రీ గురువు ద్వారా వచ్చే సంధిని శక్తి అటువంటి స్థిరత్వాన్ని ఇస్తుంది. భయంతో కంపించకుండా అభయంగా స్వామి చరణాల దగ్గర అలా ఉంచుతుందన్నమాట. అదే కాదు, స్థిరంగా భక్తిలో నిలపడమే కాదు, హృదయం మొత్తము భగవంతుడి పట్ల ప్రీతితో నింపుతుంది. ఇదంతా బద్ధజీవుడు తనంతట తను చేసుకోవడం అయ్యే పని కాదు. ఎప్పుడైతే శ్రీ గురు సాధుగురు ఆశ్రయం తీసుకుంటారో, వాళ్ళ ముఖ పద్మం నుండి వచ్చే వాణిని చిత్తంలో పెట్టుకుంటారో అప్పుడు భక్తి ఈ భౌతికమైన సంకల్ప వికల్ప మనస్సు నుండి తత్వంలోకి చేరుకుంటుంది. అటువంటి గురు ముఖ పద్మ వాణి మనల్ని ఆ భక్తిలో స్థిరత్వంలో ఉంచుతుంది అన్నమాట. భగవత్ ప్రీతిలో ఉంచుతూ భగవత్ సేవని కంటిన్యూ చేయించుతుంది. లేకపోతే ఒక బద్ధజీవి కంపించిపోతుంది. ఈ భౌతిక జగత్తులో జరిగే మార్పులను చూస్తూ ఆ మార్పులకి గురి కాకుండా ఉండాలి అంటే సంధిని శక్తి ఆశ్రయంలో ఉండాలి. ఆ సంధిని శక్తే శ్రీ గురువు. సో ఆ శ్రీ గురువు ముఖ పద్మ ముఖం నుండి వచ్చే వాణి మనల్ని ఈ భక్తిలో స్థిరత్వంలో ఉంచుతుంది. మన మెదడు కాదు, మన మైండ్ చెప్పే మాటలు కాదు భక్తిని స్థిరత్వంలో ఉంచేది. అక్కడి నుండి వచ్చే వాణి ఉంచుతుంది. అదనమాట భక్తిని ప్రతిక్షణం ఆస్వాదించగలిగే పరిస్థితి. అటువంటి పొజిషన్కి రావాలంటే ఎవరైతే ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నారో ఆ గురువు సాధుగురు నుండి వచ్చే వాణి, ఆ శక్తి, ఆ ఆశ్రయం, ఆ సాధుగురువులో దగ్గర ఉన్న ఆశ్రయం మనల్ని ప్రతిక్షణ ఆస్వాదన అందజేస్తుంది అన్నమాట. అది గురుతత్వ, భగవంతుడు చెప్పింది అది తత్సంబంధమైన గురుతత్వ. అది ఆఫ్ కోర్స్ భగవంతుడు నేను కీర్తి, శ్రీ, వాక్
స్మృతి, మేధస్సు, ధృతి ఇవన్నీ కూడా ఎక్కడైనా కనిపిస్తే ఎంత బాగా ఉంది, వీళ్ళు చాలా ఫేమస్, వీళ్ళకి ఎంత ఉంది, ఐశ్వర్యం ఉంది, వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఎంత మంచి స్మృతి ఉంది, వీళ్ళ మేధస్సు ఎంత బాగా ఉంది, వీళ్ళ ధృతి ఎంత బాగా ఉంది, తొణక్కుండా ఎంత నిబ్బరంగా ఉంటున్నారు, ఇవన్నీ ఏమన్నా కనిపించాయంటే అవన్నీ భగవంతుడి గుణాలు. భగవంతుడు ఆ గుణం రూపంలో వాళ్ళు ఉన్నారంతే. సో అలా ఏమన్నా కనిపిస్తే ఎక్కడైనా అది మనకి భగవద్ భావననియాలి. సో ఇది భగవంతుడిది అని భగవత్ భావనని ఇవ్వడానికి అన్నమాట ఇదంతా. సో ఈ గుణాలు కనిపించగానే ఇవన్నీ నా కోసం కావాలి, నేను నా దగ్గర పెట్టుకుంటాను అని కాదు. ఈ గుణాలన్నీ భగవంతుడి అన్నమాట అని. ఏ గుణమైనా ఎక్కడైనా ఈ జగత్తులో ఏది కనిపించినా ఏదైనా అది మనల్ని భగవంతుని స్మరణ తీసుకొచ్చి భగవంతుడి పాదాల దగ్గర సేవ చేసే స్థితిలో ఉంచాలి. అట్లా పెట్టాలన్నమాట. ఈ జగత్తులో ఏది కనిపించినా మనకి, ఏది అనిపించినా కూడా అది. సో అది భగవద్గీత, గురువాష్టకం విన్నాము. అండ్ దెన్ గురువందనలో ఇదంతా జరగాలి అంటే గురుముఖ పద్మవాక్య ఉన్నప్పుడు శ్రీ భగవాను వాచ బాగా అర్థమవుతుంది. మన భక్తిలో స్థిరత్వం వస్తుంది. స్థిరత్వమే కాదు, ప్రేమ భక్తి కూడా అక్కడి నుండే వస్తుంది. హృదయంలో భగవంతుడి పట్ల ప్రీతి భావం, అచంచలమైన ప్రీతి భావం ఏర్పడినప్పుడు భయము ఇవన్నీ కూడా దూరంగా ఉంటాయి. హృదయంలో ఇటువంటి ప్రీతి భావం ఉన్నప్పుడు అటువంటి భావాన్ని మనకి అందింప చేయగలిగేది శ్రీ గురు, సాధుగురు. బికాస్ వాళ్ళ హృదయంలో అది ఉంది కాబట్టి మన హృదయంలో అది నింపుతారు. అట్లా జరిగినప్పుడే మన భక్తి అటువంటి ప్రేమ భక్తి ఓన్లీ అట్లాగే వస్తుంది. అటువంటి ఆశ్రయం తీసుకున్నప్పుడు, అటువంటి వాణి దగ్గర, సాధు గురువు దగ్గర ఆశ్రయం తీసుకొని అక్కడే కూర్చున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయన్నమాట. భక్తి ఆ స్టేట్కి వెళ్తుంది. దెన్ వైష్ణవుల ప్రణతి చేశాము, తులసిదేవి వినతి చేశాము. తులసిదేవి బృందావనం అంతరంగికమైంది, ఆధ్యాత్మికమైంది. సంకల్ప వికల్ప భక్తిని దాటి అన్కండిషనల్, అచంచలమైన, నిర్మలమైన హృదయంలో అచంచలమైన భక్తి, ప్రేమ భక్తి, నిర్మలమైన హృదయంలో అచంచలమైన ప్రేమ భక్తి స్థాపితమైనప్పుడు అప్పుడు మనము ఈ బృందావనంలో ఆంతరంగికమైన ఆధ్యాత్మికమైన బృందావనంలో అడుగుపెట్టినట్టు. సో ఇటువంటి మహోన్నతమైన భక్తి ఆశ్రయం ద్వారా వస్తుంది. ఉట్టి భక్తి ఆలోచన ద్వారానే కాదు. ఆలోచనలు మారుతూ ఉంటాయి, తదనుగుణంగా భక్తి మారితే కష్టం కదా. స్థిరంగా ఉండాలి భక్తి అంటే. ఆశ్రయం ద్వారా వస్తుందన్నమాట ఇటువంటి భక్తి, గురు గౌరంగా ఆశ్రయం ద్వారా. అటువంటి ఆశ్రయంతోనే నామం జపం చేసినప్పుడు మనలో ఇలాంటి భక్తి ఇట్ గెట్స్ ఇన్ఫ్యూజ్డ్, ఇవ్వబడుతుంది, హృదయంలో స్థాపితం చేయబడుతుంది. అటువంటి భక్తి కోసం చూడాలి మనము. నా హృదయంలో ఇది స్థాపితం కావాలి అని. అదెప్పుడు జరుగుతుందంటే ఆశ్రయం తీసుకున్నప్పుడు, గురు గౌరంగా ఆశ్రయం తీసుకున్నప్పుడు భక్తిలో, హృదయంలో భక్తి స్థాపితం అవుతుంది. ప్రేమ భక్తి స్థాపితవడం అంటే ఆశ్రయం తీసుకుంటేనే అవుతుంది. నా ఆలోచన ఎట్లుంటే అట్లా చేస్తాను భక్తి అంటే, జపం కూడా అట్లాగే ఉంటుంది. ఎక్కడికో వెళ్తుంది. ఇక్కడ జపం అయితే ఆలోచన ఎక్కడో పోతుంది. సరే, అట్లీస్ట్ జపం జరగాలే, జరుగుతూ ఉండాలి. కానీ నెమ్మదిగా ఇవన్నీ వింటున్నాం కాబట్టి ఆశ్రయం తీసుకోవాలి. ఏమైతే విన్నామో వాణి, తదనుగుణంగా నేను హరే కృష్ణ మహామంత్రం చేయాలి అంటే, ఇప్పుడు నేను జప చేసేటప్పుడు స్వామి ఇదంతా నువ్వే, ఇదంతా విన్నాను, నాకు ఆశ్రయం ఇవ్వు అంతే. ఇవన్నీ అనిపిస్తున్నాయి నాకు, నా పరిస్థితి అయితే ఇట్లా ఉంది, బట్ పరిస్థితి నాది ఎట్లా ఉన్నా, నా మనసు ఎట్లా ఉన్నా, ఏం చెప్పినా కూడా నిన్నైతే వదిలేదు స్వామి, వదిలేదు లేదు.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. ఎట్లా అనిపిస్తే అట్లా మొత్తం లోపల ఉన్నది ఉన్నట్టు స్వామి పాదాల దగ్గర, ఇది నా పరిస్థితి, నువ్వే నన్ను కాపాడు, నీ సేవలో నన్నుంచు ఆ, అని మొత్తము వెల్లడి చేసుకోవడం. తర్వాత 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 ఇంకేమి ఉండదు మన దగ్గర చేసుకోవడానికి, మొత్తం అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఓకే భగవాన్, నేను చెప్పడం అంతా అయిపోయింది, నన్ను మాత్రం నీ సేవలో ఉంచు, పటిష్టంగా నీ ప్రేమ భక్తిలో ఉంచు, ప్రేమతో కూడిన సేవలో ఉంచు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయినంద తనుజ కింకరాం పతితాం మాం విషమీ భవాంబుధం కృపయా తవ పాద పంకజస్థితధూళి సదృశం విచింతయ. ఈ భావోద్రేక సముద్రం నుండి నన్ను బయటికి తీసి నీ ఆ పాద పద్మాల దగ్గర చరణ రేణువులాగా ఉంచవా నంద తనుజ కృష్ణ శ్రీహరినాం ప్రభు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ హరినామ ప్రభు, శ్రీ గోపీనాథ. ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకం శ్రీమన్ మహాప్రభు ఇచ్చిన శ్రీ శిక్షాష్టకం వింటారో చెప్తారో ప్రతిరోజు, వాళ్ళ భక్తి కృష్ణ భక్తి ప్రవర్తన అవుతుంది. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామలేలే పాయే ప్రేమదానం ఆత ఏవ నామ మాత్రం వైష్ణవేర ధర్మం నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. Of all dangas of Bhakti Nam Sankirtana is the best. It is this Niraparada Nama which should be the very dharma of the Vaishnava that gives us prema bhakti. అన్ని అంగాల్లోనూ నామ సంకీర్తన అత్యంత ఉన్నతమైనది. ఈ నిరపరాధ భజన్ అంటే ఇప్పుడు ఏమేమైతే విన్నామో ఇది విన్ని తదనుగుణంగా మనం ఎట్లాగైతే హరినామం జపం చేస్తామో అటువంటి జపము మనల్ని కృష్ణ ప్రేమ వైపు తీసుకొని వెళ్తుంది. నామమే వైష్ణవ ధర్మం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय, श्री हरिनाम प्रभु की जय, श्री शिक्षाष्टकम की जय, आचार्य